హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మీరు బాగుంటే నేను బాగున్నట్టే. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఎగ్ బిర్యానీ. వెల్కమ్ టు మై ఛానల్ రమేష్ నేత బ్లాగ్స్ A to Z. కావాల్సిన పదార్థాలు ఏందో చూద్దాం. ఎగ్స్ 5, కోసిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కాజు, జీరా, లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకు. ఫస్ట్ ఎగ్స్ ఉడికిపెట్టుకోవాలి. వాటర్ పోసుకొని దానిలో ఇంత సాల్ట్ వేసుకోవాలి. తొందర ఉడకనికి, పొట్టు తొందర వెళ్ళనికే. ఫస్ట్ కొద్దిగా నెయ్యి వేసుకొని కాజు వేసుకోవాలి. మళ్ళీ కొద్దిగా నూనె వేసుకొని ఆనియన్ వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇక్కడ బ్రౌన్ కలర్ ఆనియన్ వేగుతున్నాయి, ఇక్కడ ఎగ్స్ ఉడుకుతున్నాయి. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. ఇప్పుడే గుడ్లు ఉడికినాయి, దింపుకున్నాము. ఇప్పుడే బాస్మతి బియ్యం పెట్టినాం. ఉడికిన గుడ్లు పొట్టు వలుచుకోవాలి. పొట్టు వలిచిన 5 గుడ్లు. గుడ్లకు ఇట్లా కాట్లు పెట్టుకోవాలి. అన్ని గుడ్ల కాట్లు పెట్టుకోవాలి. ఇట్లా నూనె గరం అయినాక కారం, కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు కలుపుకోవాలి బాగా. ఇప్పుడు గుడ్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. తీసి ఇట్లా పక్క పెట్టుకోవాలి. దాని తర్వాత సాజీరా ఇలాచీ లవంగాలు వేసుకోవాలంటున్నారు. అదే నూనెలో వేసుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఇప్పుడు బగారా కలుపుకోవాలి. ఎసరు కాగిందా లేదా చూసుకుంటాం. ఇది ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కలుపుకోవాలి అడుగు అంటుకోకుండా. దాని తర్వాత ఏమేయాలి, ఇంకా ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి, తగినంత పసుపు. దాని తర్వాత కారం వేసుకోవాలి, తగినంత కారం.
తగినంత ఉప్పు వేసుకోవాలి, తగినంత ఉప్పు, ధనియాల పొడి తగినంత వేసుకోవాలి, మంచి కలుపుకోవాలి. పెరుగు వేసుకోవాలి 1 స్పూన్. డ్రై అయిన తర్వాత ఎగ్స్ వేయాలి. పెరుగు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు వేసుకోవచ్చు. అగో అట్లా అంట. పెరుగు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవాలంటే, లేదంటే ఇష్టం లేని వాళ్ళు వేసుకోవద్దంట. ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలన్న. ఇప్పుడు అందులో ఎగ్స్ వేసుకొని కలుపుకోవాలి. గుడ్లు మంచిగా ఉడికినాయి, మసాలా బాగా పట్టుకున్నాయి. దింపాలి. ఇప్పుడు పొయ్యి మినికలు కొద్దిగా దింపుకోవాలి. ఇక్కడ అన్నం ఉడుకుతుంది. 80% కుక్ అయింది. కుక్ అయిన తర్వాత అన్నం వంపుకోవాలి. అన్నం ఉడికిన తర్వాత ఆ బొగాన్లో తీసుకున్నాక ఇప్పుడు మసాలా కొద్దిగా కిందికి వేసుకోవాలి బొగాన్లో. దాని తర్వాత తెల్ల అన్నం, బగారా అన్నం వేసుకోవాలి. బాస్మతి రైస్ ఇవి. తర్వాత మళ్ళీ కొద్ది కర్రీ వేసుకోవాలి, ఎగ్స్ వేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఇంకో పొర బ్రౌన్ ఉల్లిగడ్డ వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత కాజు వేసుకోవాలి. తర్వాత ఇంకో పొర తెల్ల బగారా వేసుకోవాలి. బాస్మతి రైస్. ఇంకో లేయర్ కర్రీ వేసుకోవాలి, ఎగ్స్ వేసుకోవాలి, మొత్తం వేసుకోవాలి కర్రీ. ఉల్లిగడ్డ వేసుకోవాలి, బ్రౌన్ ఉల్లిగడ్డ. మళ్ళీ కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత కాజు వేసుకోవాలి, అది వేసేసి కాజు. తర్వాత ఇంకో లేయర్ వేయాలి, బాస్మతి రైస్. తర్వాత నెయ్యి వేయాలి. నెయ్యి వేయాలి, మధ్యలో మధ్యలో వేసేది ఉంటుంది నెయ్యి. బ్రౌన్ ఉల్లిగడ్డ వేసుకోవాలి, మళ్ళీ కొత్తిమీర వేసుకోవాలి. మళ్ళీ కాజు ఉన్న కాడికి వేసేసుకోవాలి మొత్తం. తర్వాత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. ఇది ఫుడ్ కలర్ వేసుకోవాలి కొద్దిగా అంతా. పొయ్యి ముట్టించి ఇప్పుడు దమ్ముకి పెట్టుకోవాలి. ఒక 10-15 నిమిషాలు దమ్ముకి పెట్టుకోవాలి. ఇట్లా బరువు పెట్టుకోవాలి ఏదైనా సరే. 15 నిమిషాల తర్వాత బిర్యానీ రెడీ. గుమ్మగుమ్మలాడుతుంది, గుమ్మగుమ్మ. సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ కూడా చూడండి. సూపర్ ఉంది, ఎమ్మి ఎమ్మి. ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది ఫ్రెండ్స్. మేబీ ట్రై చేయండి. సూపర్ ఉంది ఫ్రెండ్స్, మేబీ ఇంట్లో ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్